ఆకలి ఉడుస్తున్నా ఉయ్యాల దాకింది క్రియాంచి బయటనే ఉండు ఇది దాకంగానే ఒక మనిషి చిన్నపిల్లలు దాకినట్టు అనిపించింది ఒకసారి ఎవరు వేసిరు నాని నాని సొరకాయ పేసినారు అలా అంటే కూరగాయలు ఇందా కూరగాయలు తెరా శిరీష కూరగాయలు తీసుకొచ్చినాగా అవి చదిరినాం సొరకాయ ఉందని గుర్తులేదు నాకు మీకు తెలియదు కూడా సొరకాయ తీసుకొచ్చి బయట వేసింది అలా కూరగాయలకని అది గోకరకాయ 3 తీసుకొచ్చింది ఇగో చెట్టు పెట్టింది చూడ గోకరకాయ చెట్టు ఎట్లా పెట్టింది అనుకుంటున్నావు ఆ స్పానర్ గుచ్చి పెట్టింది ఎట్లా వేస్తుందేమో మరి ఓ నానమ్మా చాలమ్మా నువ్వు ఫస్ట్ జడ మంచి చేసుకో ఎప్పుడు ఇట్లా ఉంటుంది నీ జడ తమ్ముడు బయటికి వెళ్ళి చూడు తొలకరా నేనే తొలకరా అలారా అన్నీ నేనే తొలకరా అలా దా నాన్న ఏ దా 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 బయట ముందట ఏందిరా రా అంటే వస్తాడా అన్న ఎత్తుకొస్తా నాన్న ఏం చెట్టు రా అది గోకరకాయ చెట్టు గట్ట పెడతారా ఎవరన్నా ఎవరు చెప్పారా నీకు మమ్మీ చెప్పిందా అట్నే పెట్టమని చెప్పిందా ఒకసారి చూపెట్టు ఇగో ఇంత మంచిగా పెట్టింది 1 2 3 3 గోకరకాయల చెట్లా మరి ఎట్లా పెట్టినా ఇదేంది అరే స్పానర్ రా మా స్పానర్ తీసుకొచ్చి చెట్టు పెడితే ఎట్లా పెరుగుతారా అది తమ్ముడు వచ్చిందా ఎక్కడ సాగు పెట్ట అక్క పని చేస్తుంది చెట్టు పెడుతుందా చెట్టు అది ఇంటట్లేడు నానే తీసే అట్లా పెడుతుంది నా చెట్టు మట్టిలో ఆడదు తమ్ముడు వస్తుండు అవు వచ్చే తీ తమ్ముడు తీసేసింది చూసినావా అవు ఇవేంటి వద్దే ఇవేంటి చెప్పులా బ్రష్ స్టోన్ ఎప్పుడు తెచ్చిరు మరి 3 జాతలు ఉన్నాయి దా నాని నీకు షూస్ తెచ్చిర్రు రై చూసిందా అలాడే చెత్తిరారా ఎవరు ఇచ్చిర్రా తాత ఏడున్నాడు తాత గుడికాడ ఉన్నాడా సరే ఇవి నాని స్కూల్ షూస్ మరి ఇవి కూడా స్కూల్ షూస్ ఈ సెట్ మొత్తం నాని అంది ఇది ఓపెన్ చేసేసా ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెప్పులు చెప్పలని ఇలా అయినాయి దేనికైనా టైం రాదు చూసిన నిజంగా అరే ఈ మోడల్ తెచ్చిందా అబ్బా ఇది సైజ్ పెద్ద అవుతుంది 6 నెంబర్ ఉంటుంది కానీ టైట్ అయితే మరి పెద్దగావా లూజ్ అవుతుంది ఇగో 6 నంబర్ అడిగినాము 3-4 షాపులు తిరిగినాము కానీ ఏడ కూడా దొరుకుతలేదు తెలుసా సిటీ పోవాలి అదే సిటీలో కిడ్స్ వేర్ కి పోతేనే దొరుకుతాయి మన ఊర్లో కిడ్స్ వేర్ అవి ఉండేగా ఒకటే షాప్ ఉంటది అన్ని అలానే ఉంటాయి ఆ సైజు చెప్పులు దొరకంగానే అన్న మాకు మన ఊర్లో ఈ సైజు చెప్పులు దొరకడమే నాకు మహా గొప్ప మరి అదే మాకు ఎందుకంటే టైం రావాలంటమ్మా ఎప్పుడైనా పోతాము అనుకోకుండా దొరికింది అనుకో వేసుకొని వస్తాం అది ఉండని లేకపోతే ఎందుకంటే మా సైజ్ దొరకడం గొప్ప అందుకనే అన్న తీసుకుందాం అని చెప్పేసి నీకో జత అన్నకో జత తీసుకున్నా ఆమెకి 2 జతల షూలు పొద్దున డ్రెస్ మంచిగా ఉంది ఎవరికి తీసుకున్నాము చెప్పులు కూడా తీసుకున్నాం మెయిన్ పోయింది ఆమెకి చెప్పులకి షూలకనే పోయినాము పొద్దున స్కూల్ పోయేటప్పుడు డ్రెస్ ఎట్లా వేసినాము డ్రెస్ ఎంత మంచిగా ఉంది కానీ కింద షూలు ఎట్లున్నాయి మళ్ళా రేపు కూడా అట్లనే అయింది అనుకో గలీజ్ ఇజ్జత్ పోతుంది అంటే ఆమెకు ఉండే పింక్ చెప్పులు ఏమో ఆడతారు కదా పిల్లలు అందరు ఇది కూడా సేమ్ చేస్తారా సేమ్ ఇవేమో నీకు తీసుకున్నాడు అవేమో అన్నది తీసుకున్నాడు ఏవైతే నాకు నీకు అని ఉంటాయి ఇలా ఇది ఒకటి వేసుకుంటున్నాను నీకేం నచ్చుతాయి గిట్నే వేసుకుంటా 7 నంబర్ రోజు గిట్నే వేసుకుంటా అన్న ఒకటి నేను ఒకటి వేసుకుంటా ఓ అన్న ఈ గ్రీన్ కలర్ చెప్పులు తీసుకుంటా ఫస్ట్ మెరూనే తీసుకుండు నీకు నచ్చాయో మళ్ళా నన్ను తిడతాడు మళ్ళీ ఎప్పుడన్నా తీసుకోపోతుంది అన్నాడు మళ్ళీ ఏమనుకుండో ఏమో పొంతి తీసుకుంటే ఇద్దరికి తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి ఆ సైజులో దొరకడం మళ్ళీ అవే 2 జతలు ఉన్నాయి అవి పోయినట్టు మళ్ళీ వేరే మోడల్ లేవు ఆ సైజు చెప్పులే లేవు వాళ్ళ ఇవి ఉన్న సైజ్ అవి తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి 2 జతలు అవి తీసుకున్నాడు బయటికి గడికి షూ వేసుకోవాల్సి వస్తుంది తమ్ముడు అనుకుంటారు అవన్నీ వేసినావు అనుకో తమ్మునికి సిరిసిటే పెడుతుంది సరేనా నువ్వు బొమ్మ చూపితే ఏం కదా కానీ కూరగాయలు అట్లా వేయద్దు మమ్మీకి చెప్పు మమ్మీకి బ్యాట్ కాదా నాన్న అన్ని వచ్చారు ఇప్పుడు దీనికి ఖరాబ్ అవుతుందిరా మళ్ళా మమ్మీకి ఇచ్చినప్పు కూరగాయలు ఎప్పుడు బయట తీసుకురావాలి సరేనా ఫ్రిడ్జ్లకి ఏ కూరగాయలు తీయద్దు వండుతూ రాదు
వంకాయ కొడుతారు ఎప్పుడు ఆ సొరకాయ మొత్తం గీతలు పెట్టింది ఆమె దాంట్లో వేసి ఉయ్యాడే చూపింది తెలుసా నేను చూడలే అలా మనిషి ఉన్నట్టే ఉన్నది నేను చూడలే అవుతుంది అలా లేచేది వంకాయ పెడతారు ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ కుంట వస్తుంది కానీ కానీ ఉంటా కానీ అరే ఫ్రిడ్జ్ అని చేసిరా డోరు ఇదా ఇదా ఏ నాన్న ఇదా 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 తమ్ముడా మరి ఫ్రిడ్జ్ చేస్తే తమ్ముడు లోపలికి వస్తూనే ఉంటాడు అగో తీ 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 ఇదా బేట డోరే పొద్దున పూటనే కాదు రాత్రి పూట కూడా మనము టిఫిన్ చేయాలి టిఫిన్ చేస్తే మనము డైట్ మెయింటైన్ చేసినట్టు లైట్ ఫుడ్ ఉంటుంది మాకు టిఫిన్ పెట్టారు మీరు అన్నది తినరు అదే అవుతుంది కదా మేము డైట్ మెయింటైన్ చేస్తే మీరు మంచిగా తినరు ఎందుకంటే మీరు కష్టపడుతుంది కాబట్టి ఎక్కువ తింటలేరట తిన్నది కూడా అరిగిపోతుందట సో ఇప్పటి నుంచి కొద్దిగా రెండు ముద్దలు ఎక్కువ తినరు నా కోసమైనా సరే నవ్వుతా 2 ముద్దలు మీరు ఎక్కువ తిన్నారు 2 ముద్దలు మాకు తక్కువ పెట్టారు అప్పుడు మీ బక్క అయితే మీరు దెబ్బ అవుతారు లేదు మాకు పెట్టారు తక్కువ పెట్టారు మీరు వేసుకున్నారు కొద్దిగా ఎక్కువ వేసుకోరు అంతే సరిపోతాయి మరి దోశలు అయినా రెండు ఒకటి మరి గీ దానికి కడుపంటే సరిపోదు సిరిసా 2 నాకు 2 అన్నకు 2 పప్పకి దోశలేనా అందరికి అవే ఇక మళ్ళీ మీకు సపరేట్ నాయనకు సపరేట్ ఏం చేయాలి ఇప్పుడు మీరు ఏం తింటారు అన్నం మరి మీకు సపరేట్ మాకు సపరేట్ అన్నా మాకు ఆల్రెడీ అన్నం ఉంది ఇప్పుడు అరే చెల్లైతే తింటారు కదా సరే చెల్ల రైస్ అన్నా మాకు 4గురికి రైస్ మీ 3గురికి దోశ రైట్ నాన్నకి దోశ దోశ అవుతుంది మేము తిన్నప్పుడు పక్క దోశ అవుతుంది అన్న ఇష్టం ఏదైనా ఇట్లా కూడా కర్రీ అదే వంకాయ కర్రీనా వంకాయ కర్రీనా వంకాయ కూరనే వండినాగా జిలేబీ ఎప్పుడు తెచ్చినావు అయ్యా వస్తప్పుడు అలా నారాయణపూర్లో మార్కెట్ అయింది నారాయణపూర్లో మార్కెట్ అయితే ములుగు మార్కెట్ వెనకే పట్టుకొచ్చిన మంచిగా ఉంది శిరీష జిలేబీ తెచ్చిన తిందుదా శిరీష సమోసా తింటావా అని ఒకటి వచ్చింది ఎప్పుడు పిలిచినా నేను గదే అడుగుతా శిరీష సమోసా తింటావా అని అంట తింటా స్వీట్ ఎక్కువ తింటావా తినదా స్వీట్ చాలా డేంజర్ తెలుసా స్వీట్ ఎక్కువ తింటే క్యాన్సర్ కారణం నిజం షుగర్ లెవెల్స్ చాలా ఉంటాయి తింటా నాని తింటావారా ఏది మళ్ళీ చేసినా అన్నం తింటుందా అన్నం తిన్నాక తిను సరేనా ఏమే పోతారు వీడియోనా ఏమే తిరిచా కరివేపాకు వేసి దగ్గర ఉన్నారు ఎందుకు దూరం పోతున్నా చిరుతుందా ఆయిల్ వాటర్ పడితేనే తింటుంది కరివేపాకు అరే అవును నేనే కడిగిస్తున్నా వాటర్ ఉంటాయి అలా వాటర్ ఉంటాయి నూనె వేస్తే అయితే కొంచెం చెప్పంటావా దీన్ని డక్కన పెట్టాలి డక్కన పెట్టి కొంచెం ఓపెన్ చేసి వేసి మన డక్కన పెట్టాలి ఊరు ఇట్లా పరిగెత్తకుండా అవుతుంది దీనికే జరుగుతా ఇంతైనా కానీ చదివే వాడే కానీ కాదు కదా చూసా అమ్మా అయిపోయిందా టిఫిన్ ఏది రోజు ఇడ్లీలా మంచి పని చేసేది చాలా రోజు తింటాను ఇడ్లీ తినక పాలు నాకు కూడా వచ్చి నానే అనక గుడ్ మార్నింగ్ రా రెడీ అయినావా రెడీ అయినాక మళ్ళీ ఆడుకోవద్దు కానీ జుట్టు ఖరాబ్ అవుతుంది డ్రెస్ ఖరాబ్ అవుతుంది చెప్పులు వేసుకుని కొత్త చెప్పులు స్కూల్ టైం కాలే ఇంకా నీకు అయితే అమ్మది ఏమైతుంది తెలుసా అప్పుడు 7:30కే పోయేదిగా అదే టైంకి మేము 6 o'clock 5 o'clock లేస్తుందిరా ఈ మధ్య నేను లేచిలో రెడీ ఉంటుంది ఏం తిన్నది ఎగ్గా తిన్నాను అరే అన్నంలో గుడ్రా అది వద్దు నాని జుట్టు పెరగది మరి ఎగ్గు తినకపోతే జుట్టు పెరగదు తినాలి అమ్మ తినాలి తిన్నానా నేను కళ్ళు మూసుకుంటా రైట్ మొత్తం పెట్టేసి మొత్తం 2 3 మేమందరం కళ్ళు మూసుకుంటాం నువ్వు కూడా మూసుకో అయిపోయింది ఫినిష్ ఎగ్ అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి ప్రోటీన్ వస్తుంది కాబట్టి ప్రోటీన్ లేనివాడు చేసుకోవాలి నాకు ఇప్పటికే ఉండి కొలెస్ట్రాల్ బయటకి వెళ్తుంది నాకు అది వేరే ఇది వేరే నా ఎగ్ అనేది రెగ్యులర్ తినాలి అసలు ఎగ్ తినాలి ఏంది ఇద్దరు బొట్లు పెట్టుకోవాలి బొడ ఉన్నారు ఇంకా స్నానాలు చేయలేదురా జ్యోతి చేసిందా ఎప్పుడు అదే మాట చెప్తాను జ్యోతి నన్ను రమ్మంటుంది ఎందుకు నీళ్ళు పట్టినాక నిన్న 2 గోడలు పెట్టిరు వాటికి వాటర్ పెట్టాలి లోపలికి అయితే పడతా కానీ మొత్తం అయిపోయింది జ్యోతి పని అవుతుంది దగ్గర పడినట్టు అంటే ఇంకా ఉంది మరి సగం వరకు అయిందిరా ఇప్పటికి గృహ ప్రవేశం ఎప్పుడు
ఇంకా మాకే క్లారిటీ లేదు. అది అది క్లారిటీ వచ్చినాక చెప్పు అందరికి, సరేనా? మనం అందరూ వినాలి తప్పకుండా. చెడ్డే లేదు, చెడ్డీ లేదా ఇప్పుడు? ఏమైంది ఏం చదువు ఎగురు చూడు ఎంత మంచిగా వస్తుందా. అయితే ఇది నీకు తీసేయాలి, పెట్టొద్దు మరి. నేనే మా ఇంటి కాడ బాత్రూమ్ దగ్గర ఉండే కదా, కాదు ఇల్లు పెట్టారు, నేనే పెట్టినా. పెట్టినాక పెరిగింది అసలు ఇంటికాడ పెరిగింది, వచ్చినాయి. ఇగో కొత్త ఇగురు వచ్చింది, దీన్ని ఏం చేద్దాం చెప్పు? తీసి బయట పెట్టాలి. ఉన్నది ఇలానే జ్యోతి కూర్చున్న ప్లేస్ ఊకేట దిష్టి బొమ్మలే కూర్చుంటుంది. ఏ వద్దు, తీసి బయట జ్యోతి బయట పెడదాం. నాని కానీ కొబ్బరికాయలు రాత్రి నాన్నగడ పెట్టింది, అది బయట పెట్టాలి చుట్టూ. నిజంగా పెడితే వేడికి ఎండిపోతాయి. అవునా? అట్లా కూడా అవుతుందా? మరి కాదా, వేడి ఎట్లా వస్తుంది? బాగానే ఉంది. మొక్కలు పెంచాలన్నా, చెట్ల విషయంలో మస్తు క్లారిటీ ఉంటుంది జ్యోతి. మరి నాకు ఇష్టం, నాకు కూడా ఇష్టం పెంచడం అంటే. గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. నిన్న మా ఇల్లు మీదకి ఎక్కి చూస్తే ఏం పచ్చ ఉందన్న చుట్టుపక్కల. ఇలా మా వీడియో వస్తుంది 12 గంటలకు చూడు. ఇలా వర్షాకాలం 12:30కి వర్షాకాలము. వాటర్ పెట్టినా మాకు పెట్టిన అవి చల్లగానే మళ్ళీ వేడి చేస్తాం. మళ్ళీ వేడి చేస్తున్నాం. అయితే వేడిలా తేనె చూడు, హనీ చల్లగానే వేయాలి. అంటే మరి ఎక్కువ చల్లగా అయిపోయినాయి అవి, కొంచెం గోరువెచ్చగా చేసి. గోరువెచ్చ ఉంటే సరిపోతుంది. అంటే చాలా సేపు. ఇగో చట్నీ కూడా అయిపోయింది. ఇడ్లీ పెట్టినా, ఇడ్లీ సిరీసా? ఇడ్లీలా ఇగో వేడి ఉన్నాయి. పెట్టిరా అసలు? మరి తీసిరా? తీయలే, ఇప్పుడు తీసి మళ్ళీ పెడతా. అవి సరిపోవు. తిందాం మరి ఇప్పుడు. సరిపోతుంది కదా మనకు ప్లేట్ అయితే? మంచిగా ప్లేటే కదా మనకి. మంచిగా మన అంతకంటే ఎక్కువ తింటారా? సరే అయినాయి. డాడీ కోసం ఇంకా మనకి సరిపోవు కదా, మనం తిన్నాక అలా పెట్టినా అనుకో, డాడీ వచ్చే లోపు డాడీకి కవర్ అయిపోతాయి. ఈ పోయి అంత రచ్చ రచ్చ ఉంది. జస్ట్ పాలు పెట్టిరు, మాకు వాటర్ పెట్టిరు, చాయ్ తాగిరు, చాయ్ పోసేసారు. ఇది ఒక ఇడ్లీ పాత్ర, ఇంకా అదేం దోశ లేదా? అయితే రాత్రి ఇప్పుడు మన దోశలు వేసి ఇచ్చాం. మంచిగా ఉంది రాత్రి దోశలు తింటే. అవునా? అన్నం బదులు. కానీ పిండి ఉండే, కొద్దిగానే ఉండే. పొద్దునేసి ఎవరికి టిఫిన్ కాకపోతుండే, పొద్దున తింటే లైట్ అనిపించింది నాకు మంచిగా. నైట్ దోశలు తిన్నందుకు. ఎగ్ ఇలా నువ్వే చేయగలుగుతా. ఎందుకు తింటా? అందరూ తిందా? మాకు 8 అవుతుంది. అందరే ఏ వేడి లేదు, కాకపోతే అది ఊహ. వద్దే బాయ్, చిన్న వద్దే బాయ్. బాయ్ నాని. నువ్వు మధ్యాహ్నం వస్తావా జ్యోతి? ఇప్పుడు నీకు బస్సు రాలేదురా, ఆయన వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాడు, ఇప్పుడు కాదు. వస్తారా జ్యోతి? జ్యోతి ఏడా జంక్షన్ కాడా? ఆడ కూర్చోవద్దు, గలీజ్ వద్దు. ఆయన ఆడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాడు, అప్పుడు పోదు. ఒక 5 నిమిషాలు ఆగి దొరుకు జ్యోతి. బ్యాగ్ ఆడ పెట్టు. అరే సొరకాయ, సొరకాయ పప్పే రాదు. నిన్న నేను పప్పు మిస్ అయినా. సొరకాయ పప్పు వేస్తారా? అరే నిన్న పప్పులకు ఎగ్ చేసి తెలుసా? గజా అంటారు, నిన్న మిస్ అయినా. ఈరోజు మంచిగా జరా నేను నేనతో చేయి. సొరకాయలు ఇంకా సొరకాయ పప్పు. నిన్ననే పప్పు చేసిన, నాయన తినడు మళ్ళీ పప్పు అంటే. నిన్న పప్పు తినలే నాయన. ఒక పూటకి ఒక రోజు కంటే ఏం కాదు. కూరనే వండుతా. కర్రీ వండుతావా? సరే. పచ్చిమిర్చి చేస్తావా? వేయన్నా కారపొడి వేయి. పచ్చిమిర్చి చేస్తేనే బాగుంటుంది కర్రీ సొరకాయ ఎప్పుడైనా. కానీ ఇంకా ఇంకోటి ఏంటంటే తెంపంగానే తింటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది తెలుసా సొరకాయ ఎప్పుడైనా కానీ. ఇది అసలు నేను నైట్ వండుదాం అనుకున్నాం కానీ వంకాయలు వండేసినా. అవును, ఇంకా కర్రీ కూడా రాత్రి బాగుండే. అరే ఇప్పుడు వద్దునా, నాకు వచ్చి బాగు రెడీ పెట్టుకుంటుంది ఏమో. ఆ బస్సే రాలేదు కానీ ఇంకా. బాయ్ బాయ్. చాలా చెప్పవారా? ఇట్లా చూస్తుంది చూడు. నాని బాయ్. కనబడ్డా నీకు? సరే మళ్ళీ సాయంత్రం వస్తావా మధ్యాహ్నం వస్తావా? మధ్యాహ్నం వస్తావా? సరే బాయ్. ముంగట ఎక్కును. లేదా వదిలేసి వెనకెళ్ళెక్తావు, ముంగట ఎక్కుతావురా. వెనకాల జట్టు ఖరాబ్ అవుతుంది. వెనకనే ఎక్కిలు పెట్టి కూర్చుని చాకు ఉంది. చెప్పులు బాగున్నాయి నాని అని. సూపర్ ఉన్నాయి చెప్పులు. ఆయన గాలికి ఎగిరిపోగలరా? జాగ్రత్త బిడ్డ, మంచిగా పట్టుకో సరేనా? గట్టి పట్టుకో. బాయ్ 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 ప్రియాన్స్ బాయ్ 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 నాని బాయ్ బేటా సరేనా? పోజోది సరేనా? బాయ్ నాని. గట్టిగా ఇప్పుడే కిక్ కొట్టినా కదా. ఎక్సలేటరీ బ్రేక్ వస్తుంది. కిక్ కొడతా ఆమెకు రాదన్న, ఆమెకు వచ్చి అంత డ్రైవింగ్ అంత అంటే విందన్న రోజు ఉన్నట్టు అది చార్జ్ చేసి నడుస్తావు.
ఎందుకు నానే ఆ కొట్టి కొట్టకు మళ్ళీ సెల్ఫ్ బ్యాటరీ ఖరాబ్ అవుతుంది. చిరుచా చెప్పులు వేసుకురా, కిక్ కొడదాం. ఏ కాలు పోతానా గట్టిగా. రైట్. అయితే నిన్న క్రియాన్స్ ఏం చేసింది తెలుసా? ఇక్కడ క్రియాన్స్ కాదు, అది చెట్టు, అది ఏమంటారు సంచి ఆల్రెడీ చినిగిపోయింది అప్పుడే. అదే అందుకని వాడు ఏలు పెట్టి గెలుపుతా ఇలా ఇందులో పొరపాటున ఒక్క ఒడ్డిచ్చి మింగినా కూడా గొంతులు ఇరుకుతుంది, కోసుకోదు. అది మనకి దొరకకుండా పెట్టాలి. చాలా కోళ్ళు వచ్చినాయి కదా, కోళ్ళు తెలిసినామనుకుంటున్నాను నేను. కోళ్ళు తోయినాయి అందుకని ఇట్లా అయింది. మంచి పని. అదే కింద మొత్తానికి లేచేసినాం అనుకో, చేయి పెట్టకుండా ఉంటుంది. కింద పడితే ఆల్రెడీ చాకుందా రేడా? చాకు సీజర్ కావాలా? సీజర్ ఉంది. సింపుల్. ఇది ఒకటి సంచి ఇంకేమైనా ఉన్నాయా కిందకి? అవును, ఎప్పుడు పట్టిద్దామన్నా? అమాసం కూడా పట్టేయాలంట. ఓ మొన్ననే అమాసం ఆయా, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది అమాసం. ఆడ ఫుల్ లైన్ ఉంది రా, ఆడ పోయి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అడగాల మళ్ళీ ఒకసారి రైస్ మిల్ పోయి. ఎప్పుడేమో మెల్లగా ఇది అయిపోయింది అనుకో ఫ్రీ అయిపోతారు ఆయన. ఎప్పుడేమంటారు అడగాలంటున్నా. అంటే దీనికి కూడా కొన్ని ఉంటాయి అన్న. ఒక రోజు వాటి ఈ మధ్యలో పట్టిస్తే నూకలు అవుతాయి అట. అట్లా కాకుండా ఏదో ఒక రోజు పట్టిస్తేనే బెటరు. అదే అమాసం కూడా పట్టి అన్నట. అమాసం ముందేనా? లేకపోతే నూకలు అవుతాయి అట. దీనికి ఏదో అనేది ఇక మన హిందూ ధర్మం ప్రకారం తెలియదు, ఏమున్నాయో మనకు తెలియదు కాదు. ఈ కొత్త పెట్టుడు ఇవన్నీ ఉంటాయి కదా మనకు కూడా. అవునవును, ఇవన్నీ ఆల్రెడీ తుకాలు వస్తుంది ఇప్పుడు. పోసిరు ఆల్రెడీ. మనమే ఎట్లయితుంది ఏం పరిస్థితి. బయటనే అయిందమ్మా వద్దే. ఎండ ఎట్లా ఓరం కొడుతుందో. నేనేమో ఎండనే బయటకు రాలేదు, ఇలా సుక్కలు కనబడుతుంది. కానీ ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది. ఇలా పాలు కూడా సేమ్ టైం పోయినాము, ఎండ తొందరగా వచ్చింది కదా, పొద్దుపోయిందని చెప్పేసి ఆవు పాలు ఇస్తలేదు. రోజు లీటర్ ఇచ్చినట్టు ఇచ్చే అర్ధ లీటర్ అయినా పావు లీటర్ అయినా కానీ టైంకి ఇవ్వాలి కదా. అది కూడా అమ్మేద్దామా? దానివల్ల నాన్న డ్యూటీ గుమ్మ కొట్టుకొని ఉంటుండ్రా. అయితే ఒక పని చేద్దాం మరి, ఈసారి అంగడి కొట్టి ఇంకో కొత్త తెచ్చుకుందాం. అయితే అందరు ఏమంటారు అంటే, ఎలాగో ఆవు కొన్నారు, దానికి ఒక మంచి పోతుండు, దానికి ఒక గడ్డి కొన్నారు, అన్నీ ఉన్నాయి, అది పాలిస్తలేదు. పాలు అయినప్పుడు మీకు ఎందుకు అంటారు చాలా మటుకు మన ఊరోళ్ళు. అయితే మేమేమంటున్నాం అంటే, అది తీసేసి పాలు ఇచ్చేది ఇంకొకటి తెచ్చుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం మోసం చేయక తప్పదంట. ఏం చేయలేం పరిస్థితి. మరి ఎవరైనా ఉంటే చెప్తే అయిపోతా కదా కొరనీకి. పాలు అని చెప్పే అమ్మాలి, మనం కూడా మోసం చేయాలి. ఇది ఫస్ట్ ఈత కావద్దు, ఈ పట్నే ఇస్తుంది. సెకండ్ ఈతకు మంచిగా ఇస్తుంది పాలు. మనకి ఇంకా 2 ఉన్నాయి రా అనుకుంటే వేరు కదా. అవునవును, ఇంకా 2 ఉన్నాయి. పల్లి చట్నీ, నీ చట్నీ సపరేట్. అయితే దానికి ఎంబడి ఇంకా 2 ఉన్నాయి రా అనుకుంటే వేరు. ఉన్నదే ఒకటి, దాని ఎంబడే తిరగాలి. వాటి ఎంబడి 5 ఎంబడి ఒకటి పోతుంది అంటే వేరు కదా. ఒకదాని ఎంబడే తిరిగితే దానికి పాలియకపోతే పొద్దంతా మేపి దానికి నాన్న డ్యూటీ డుమ్మ కొట్టి మరి దాని ఎంబడి తిరిగితే కనీసం ½ లీటర్ పాలియకపోతే దాన్ని బతికేందుకు పావు లీటర్ ఉంది. అందుకే అది తీసేద్దాం అనుకుంటున్నాం అంతేనా? అది తీసేసి వేరే తీసుకుందాం. ఫిక్స్. బరేద్దామా? ఆవునేద్దామన్నా? ఆవు పాలే, ఆవునే మంచిది. నాకు ఆవు మంచి అనిపిస్తుంది. గోసేవ, గోసేవ ప్లస్ ఏమన్నది తన్నదు, మంచిగా ఉంటుంది నిమ్మలంగా. అట్లానే తన్నది ఆవు తిన్నా ఇంతకు ఎప్పుడు తనలేదు, మంచిగా ఉంది. లేదు అలవాటు అయింది వద్దు, అప్పలేక లేదు. ఇక దాని అంతా మన అన్నది కానా.